పోతుందో మరో బ్రేకింగ్ న్యూస్ ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓ కేసులో అరండల్పేట ఎస్ఐ వేధిస్తున్నాడు అంటూ గుంటూరు జిల్లాకు చెందిన దివ్య అనే ఒక మహిళ ఆత్మహత్యాయత్నంకి పాల్పడింది. యాక్సిస్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నారామె. గుంటూరుకు చెందిన అనిల్ అనే వ్యక్తి దగ్గర 2 ఏళ్ల క్రితం బంగారం కొనుగోలు చేశానని చెబుతోంది. అయితే దొంగ బంగారాన్ని కొన్నావు అంటూ పోలీసులు ఆమెపై అక్రమ కేసు పెట్టారు అని ఆ మహిళ ఆరోపిస్తోంది. అరండల్పేట ఎస్ఐ తన దగ్గర గోల్డ్ మొత్తం రికవరీ చేశాడని చెబుతోంది. తన వద్ద ఇంకా బంగారం ఉంది అంటూ ఎస్ఐ వేధిస్తున్నాడు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. తీసుకొచ్చాను సార్. మా దాంట్లో వచ్చేసరికి 1,09,000 1,05,000 వచ్చింది సార్. 30,000 వేరియేషన్ వచ్చింది సార్. మీ బంగారం మీద తీసుకుని ఎక్కడ పెట్టి నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి అని చెప్పి అడిగాను సార్. నేను ఇప్పుడు ఎక్కడ పెట్టలేనమ్మా, నీ దగ్గరే ఉంచేసేసుకో, నేను ఇప్పుడు మార్చలేను, చేయలేను, నా దగ్గర అసలు ఏం లేవు, ఎక్కడ పెట్టినా కూడా చాలవు అని చెప్పేసి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారు సార్. మీరు కనుక 3 నెలలు వచ్చి తీసుకోండి అంటే, లేకపోతే నా వల్ల కాదు, మళ్ళీ నాకు బ్యాంక్ ఆప్షన్లు వస్తాయి, నోటీసులు వస్తాయి, నేను ఉద్యోగస్తురాలని, ఆమెకి సివిల్ లేక నాకు అకౌంట్ లేదు, సివిల్ లేదని చెప్పి వెళ్ళిపోయింది సార్. నేను మా బ్యాంక్లో పెట్టకూడదని నేను ఏయూ బ్యాంక్లో పెట్టాను సార్. అరండాలపేట 4th లైను పెట్టాక మా ఆయనకు నోటీసులు రావడం మొదలైనవి సార్. ఆమె ఇంట్రెస్ట్ కట్టలేదు సార్. నేను అప్పటికి 4-5 సార్లు గుర్తు చేశాను సార్. ప్రతి నెలకి 6 నెలలకే సార్ అక్కడ ఆప్షన్. 6 నెలలకి నేను మళ్ళీ గుర్తు చేస్తే, నా వల్ల కాదు, నువ్వు నాకు ఫోన్లు చేయబాక, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇడిపించుకోలేను, నా వల్ల కాదనండి సార్. అనిల్ని అడిగితే అతను నా దగ్గర పర్సనల్గా ఒక 50,000 వాడుకున్నాడు సార్. వాడుకుని ఇంకా బంగారు ఉంచేసేసుకో అని చెప్పాడు సార్. ఇంకా వదిలేశారు సార్. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని తీసుకొచ్చి ఆ బంగారం ఆమెదని చెప్పి అరండాలపేట 10వ లైన్లో కేసు పెట్టించాడు సార్. కేసు ఆ అమ్మాయి స్నేహపూర్వకంగా వచ్చి నన్ను మోసం చేసి నా బంగారం తీసుకెళ్ళిపోయిందని చెప్పి పెట్టించారు సార్.